పోలీసులపై వైసీపీ అధినేత జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. గాజువాక సిఐ పార్థసారథికి ఆయన వినతి పత్రం అందజేశారు. పోలీసులకు కూడా మనోభావాలు ఉంటాయని, కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని జగన్ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంత మాత్రం తగదన్నారు. ఒకవేళ పోలీసులు తమ విధులను బహిష్కరిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు తమ ఆవేదనను చెప్పుకోలేకపోయినా వారు ఎంత మదన పడుతున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. జగన్ కు తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు తీసి కొడతారన్నారో దీన్ని తెలుగుశక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళకి పండుగలు లేవు, ఏమీ లేవు. ఇవాళ అలాంటి వ్యక్తులపైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తార్లో చాలా శోచనీయం. దీనిపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ గారిని పాస్ కలవడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయమని. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశం జారీ కొడుతున్నాం. ఎందుకంటే జగన్ ఒక మానసిక రోగైపోయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇష్టంతో వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలా. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా పోలీసులు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయడం కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది.